హాయ్ అండి, నేను మీ వెంకట్ శ్రీరోజు. ఈరోజు చెప్పబోయేది ఏంటంటే అల్యూమినియం వర్క్ చేసామండి, G+3. ఒకసారి చూపిస్తున్నాను, రండి చూద్దాం. ఒకసారి ఎలా చేసానో చూడండి. ఒకసారి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఎలా ఉంది చూడండి ఒకసారి. రండి, ఇలా రండి. ఇలా రండి. రండి, ఇవ్వాలండి. లైట్లు ప్రస్తుతానికి లైట్ లేవండి. కిచెన్లోకి రండి. డోర్ ఓపెన్ చేస్తున్నానండి. ఇది కిచెన్ అండి. ఓపెన్ డోర్ అండి. ఇలా ఉంటుంది డోర్. ఇది రాలండి, కిచెన్ రాలు ట్రైన్ వస్తుంది. కట్లరీ అండి. ఇది కప్ సాసర్. ఇది తాళి అండి. ఇవన్నీ డోర్స్ అండి. ఇవన్నీ డోర్స్. ఇవన్నీ ఒకటి ఏంటంటే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చెదలు పట్టకుండా ఉంటుంది, పురుగు పట్టదు, ఏం పట్టదు. ఇది క్రాకర్ ఏంటండి. ఒకసారి ఇట్లా బ్యాగ్ మొత్తం జాత కావాలి. ఇదంతా ఒకేసారి నాగా ఇలా అండి. సో అలా ఉంటుంది మొత్తం. లాస్ట్ అండి సీ టైప్. ఇలా సీ టైప్ చేసామండి. ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే, సెల్ఫ్లు అనేది కరెక్ట్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలా వస్తూ ఉంటాయి గ్యాస్. కిచెన్ అండి. స్పేస్ కవర్ అయిపోతుంది రెడీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్. పాటలు ఎవరు రాలేదు, జస్ట్ ఇలా అండి. ఇది లాఫ్ట్ అండి. లాఫ్ట్ ఎందుకంటే సీలింగ్ విశేషంగా కొంచెం హైట్ చిన్నగా వచ్చిందండి. ఇవన్నీ ఓపెన్ అండి. ఇది ఏంటంటే చూడండి, ఫ్రేమ్ అంతా ఇట్లా వస్తుంది. 4M AC సీట్ వస్తుంది. 4M AC సీట్ ఫ్రేమ్ అనేది అవుట్ సైడ్ ఫ్రేమ్. స్లైడింగ్ అండి. స్పేస్ ఉంటుందండి. దాని స్పేస్ ఉంటుంది. ఇలా ఫ్రీగా ఉంటుంది. మొత్తానికి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ పక్క ఇటు రండి. ఈ పక్క ఇటు రండి. సెల్ఫ్ ఉన్నాయండి. ఇవన్నీ సెల్ఫ్ ఉన్న వాటికి మనం కబోర్డ్ చేసినాం.
సెల్ఫ్ ఉన్న వాటికి కవర్ చేసాం మనం. ఇదే ఇలా ఇలా సో ఇలా ఇంకో బెడ్రూమ్ ఉంది. మొత్తం 4 బెడ్రూమ్లు ఉన్నాయండి. ఇది హాల్ అండి. ఇది హాల్. హాల్ అండి. టీవీ యూనిట్ ఇలా ఇలా ఉన్నాడు. స్టాండింగ్ ఇచ్చాం. సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది మొత్తం ఓపెన్ డోర్స్ అండి. ఇవన్నీ ఓపెన్ డోర్స్ అండి. అన్నీ ఓపెన్ డోర్స్. ఓపెన్ డోర్స్ అండి. ఇవన్నీ మొత్తం ఓపెన్ డోర్స్ అండి. ఇవన్నీ స్లైడింగ్ అండి. స్లైడింగ్. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్. లైట్లో లేనట్టు. ఇది టీవీ. మామూలు జస్ట్ టీవీ వస్తుందండి. జస్ట్ టీవీ వస్తుంది. డోర్స్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్ అండి. సేమ్ ఆల్మోస్ట్ అన్నీ ఇలానే ఉంటాయండి. మెయిన్ ఏంటంటే ఇలా వస్తుందండి ఫ్రేమ్ ఇన్సైడ్. ఇలా ఇలా ఇది హింజెస్. ఇది ఫ్రేమ్ అండి. ఇది 4mm షీట్, ఏసీపీ షీట్. ఇదండి మొత్తం. ఇదంతా ఓపెన్ డోర్స్. లాక్ మొత్తం ఓపెన్ డోర్స్ అండి. చూడండి, ఒకటి ఏంటంటే స్లైడింగ్ అండి. స్లైడింగ్. థర్డ్ బెడ్రూమ్. ఓకేనండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. మొత్తం పైన మొత్తం లాక్ కింద స్లైడింగ్. ఫోర్త్ బెడ్రూమ్ అండి. ఫోర్త్ బెడ్రూమ్ ఇలా ఇది మొత్తం ఓపెన్ అండి. అలా డోర్ పడుతుంది. సాఫ్ట్ క్లోజ్ అండి. అలా సాఫ్ట్ క్లోజ్ అండి మొత్తం. అన్నీ ఓపెన్ డోర్స్ అండి. ఇవన్నీ స్లైడింగ్ అండి. ఆల్రెడీ కట్టి ఉన్న వాటికి మాత్రమే చేసాం మళ్ళీ మేము కవర్స్. ఇలా అండి. ఇది కూడా 4 బెడ్రూమ్. ఫోర్త్ బెడ్రూమ్. మనం వాడింది ఏసీపీ షీట్, 4mm షీటు.
ఇది లాక్ అండి, ఆ లాక్ కూడా చేసాము. లాక్ ఇది క్రాకర్ అండి, క్రాకర్ ఇది. ఒకటి దీంట్లో మైనస్ ఏంటంటే, దీనివల్ల మైనస్ ఏంటంటే సెల్ఫ్లు కరెక్ట్ కట్టాలి, కట్టకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ తాప మేస్త్రీలు ఏం చేస్తారంటే కరెక్ట్ కట్టక ఇబ్బంది అవుతూ ఉంటుంది, హెచ్చుతగ్గులు వస్తూ ఉంటుంది. అది దీనికి ఉన్న అడ్వాంటేజ్. ఒకటి అల్యూమినియం కబోర్డ్స్ వల్ల ఉపయోగపడేది ఏంటంటే చెదలు రాకుండా బాగా పనిచేస్తుంది అంతే. ఎందుకంటే మేము కట్టేటప్పుడు మేస్త్రి దగ్గర నీట్గా లెవెల్ కట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు, నీటి వర్క్ కూడా నీట్గా ఉంటుంది, నీట్గా అవుతుంది. సెల్ఫ్ క్రాస్ ఉన్నాయి అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది, గ్యాప్లు రావడం, సందులు రావడం, దానివల్ల మళ్ళీ ఫిల్అప్ చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని మ్యాక్సిమం మనం కట్టేటప్పుడు సెల్ఫ్లు నీట్గా కట్టించుకోవాలి ఒక లెవెల్గా, అప్పుడు కానీ వర్క్ నీట్గా ఉంటుంది. అప్పుడు వర్క్ నీట్గా ఉంటుంది, ఇట్లా వర్క్ అంతా నీట్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్. నేను ఒక చిన్న వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలని నా యొక్క కోరికతో పెడుతున్నా. దీన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి. నేను మీ వెంకట్, శ్రీ విజయలక్ష్మి వుడ్ అండ్ ఇంటీరియర్ వర్క్. నేను ఇట్లా తీస్తున్నాను, ఫుల్ వీడియో అండి. కింద మొత్తం ప్లాట్ఫామ్ అండి, పైన మొత్తం